హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే మా చెల్లి బర్త్డే స్పెషల్. సో మేము తనకి సర్ప్రైజ్గా కేక్ కటింగ్ చేపించాము. తనకి తెలియదు, తను వద్దని చెప్పేసింది. కేక్ కటింగ్స్ బర్త్డేస్ ఏం వద్దని చెప్పేసింది. కానీ మా కోరికగా మేమే చేసుకున్నాం అన్నమాట. తనకి సర్ప్రైజ్ చేశాము. అండ్ మా పిల్లలైతే పట్టారు, మాన్ బర్త్డే చేద్దామమ్మా అని చెప్పేసి. సో మాన్ అంటే మా బాబు మాన్ అని పిలుస్తాడు, మా పాప పిన్ని అని పిలుస్తుంది. సో తను మా ఇంట్లో చిన్నపిల్లలాగా చిన్నప్పటి నుంచి మా దగ్గరే పెరిగింది. తను నాకు చెల్లిలా కాకుండా మా ఇంట్లో మా పెద్ద కూతురులాగే పెరిగింది. సో అందుకే తనకి మేము సర్ప్రైజ్ చేసాము. ప్రతిసారి చేస్తూనే ఉంటాము బర్త్డేస్ ఇవి. ప్రతిసారి మా ఇంట్లోనే ఉంటాము, మా ఇంట్లోనే జరుపుకుంటాము ఇలా మా పిల్లలతో మేమందరం కలిసి. నాన్న వాళ్ళు ఏంటంటే అమ్మ నాన్న రాలేదు, సో చెల్లి వచ్చేసింది ఒకతే. మా మమ్మీ డాడీ అంటే అలసిపోయామని చెప్పేసి పనికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది, అందుకే రాలేదు. చెల్లి ఒకతే వచ్చింది. సో తనకి మేమైతే ఇలా సర్ప్రైజ్ చేసాము. బర్త్డేలు అనేవి ఏదో గ్రాండ్గా డెకరేషన్ చేసుకొని బెలూన్స్ అవి పెట్టుకొని మంచి హడావిడిగా చేసుకున్నామనేది కాకుండా మన వాళ్ళతో, మన మనసుకు నచ్చిన వాళ్ళతో, మన దగ్గరి వాళ్ళతో, మన మంచి కోరుకునే వాళ్ళతో జరుపుకుంటే వచ్చే ఆనందమే వేరు. సో మేము కూడా అదే అనుకుంటాం ఎప్పుడు. డెకరేషన్ అవి ఇవి హడావిడి అదంతా లేకుండా మనకున్నంతలో మనం ఎంతలో ఉన్నామో అంతలో ఉండి చేసుకోవడమే మంచిది. ఎంత ఖర్చు చేసామన్నది కాదు, మన వాళ్ళందరితో కలిసి ఎంత ప్రశాంతంగా చేసామన్నదే ముఖ్యం. సో ఏమంటారు, అంతే కదా. అండ్ నా చెల్లి గురించి చెప్పాలంటే నాకు మా ఇంట్లో పెద్ద కూతురు లాంటిది. సో తనకు నేను అక్క అయినా అన్న అయినా అన్నీ నేనే. ఎందుకంటే మాకు తమ్ముళ్ళు కానీ అన్నయ్యలు కానీ లేరు. సో ఇంతవరకు మేము ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు. ఇద్దరం ఒకరికి షేర్ చేసుకున్నాం అంతే తప్ప మాకు ఏ రోజు ఏ లోటు లేకుండా మా నాన్న మమ్మల్ని చాలా బాగా పెంచారు. సో మాకు ఎంతలో ఉందో మేము అంతలోనే బిహేవ్ చేసుకున్నాము. మా నాన్న మాకు ఏది ఇస్తే అంతలోనే మేము అడ్జస్ట్ అయిపోయాము. ఈరోజు నాకు ఇది కావాలి నాన్న అంటే మా నాన్న మాకు తెచ్చిచ్చేవారు. సో మేము కూడా అలాగే పెరిగాము, ఎప్పుడు కలిసిమెలిసిగానే ఉన్నాము. సో చూడాలి నెక్స్ట్ ఇలా అవుతుందో ఇంకా ఫ్యూచర్లో. అండ్ మేము ఏ రోజు మాకు అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు లేరని ఎప్పుడు ఏడవలేదు. సో అలాగే మాకు మా హస్బెండ్ దొరికారు. మమ్మల్ని సొంత అన్నయ్య కంటే ఎక్కువ చూసుకుంటారు మా వారు. సో నేను మా వారికి లైఫ్ లాంగ్ నేను గ్రాటిట్యూడ్గా ఉంటాను. సో నేనే కాదు, మా చెల్లి కూడా, తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మేము తనకి సర్ప్రైజ్ ఇచ్చామని చెప్పేసి. మేమెప్పుడు మా వారిని అన్నయ్యలాగానే ఫీల్ అయ్యాము. మా ఇంట్లో అబ్బాయి లేకపోతే తనే ఆ లోటుని తీర్చారు. మమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకుంటారు, ఏ రోజు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. నాన్న తర్వాత మాకు అంత బాగా చూసుకున్నారంటే మా వారే. సో ఈ సర్ప్రైజ్ అంతా మా వారు ప్లాన్ చేసిందే అంతే. థ్యాంక్ యూ సో మచ్ బావా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యూ చిట్టి తల్లి. అండ్ తను లైఫ్ లాంగ్ ఇలాగే మాతో కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని ఆ దేవుణ్ణి 100% కోరుకుంటాను. అండ్ ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇయర్ తనకి మ్యారేజ్ అవుతుంది. సో ఇది మా ఇంట్లో తన లాస్ట్ బర్త్డే అని చెప్పొచ్చు. అంటే త్వరలో తన పెళ్ళి అయిపోతుందన్నమాట. సో అందుకే అలా అంటున్నాను. సో తన పెళ్ళి వీడియోస్ కూడా వస్తాయి, మీతో నేను షేర్ చేసుకుంటాను. అండ్ తన పెళ్ళి వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇక్కడ వచ్చేసి మా మరిది వాళ్ళ పిల్లలు, వాళ్ళు కూడా
చాలా హ్యాపీగా ఉంటారు. అందరూ కలిసి చాలా బాగుంటారు. ఎప్పుడు పిన్ని పిన్ని అనుకుంటా చాలా అందరు బాగా కలిసి ఉంటారు. మా చెల్లి అంటే అందరికీ చాలా ఇష్టం అనమాట. తను చిన్నపిల్ల అంటే చిన్నప్పటి నుంచి మాతోనే పెరిగింది. ఎప్పుడు చూడు మా ఇంట్లోనే ఉంటుంది. అందుకే మేమందరం తనని ఓన్ చేసుకున్నాం అన్నమాట. మా పిన్ అంటే మాకు చాలా ఇష్టం. మేము మంచిగా చూసుకుంటాం ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చిట్టి తల్లి, నీకు మానంటే ఎంత ఇష్టం? చాలా ఇష్టం అమ్మా. మా పాపకైతే తల్లి కంటే ఎక్కువ చూసుకుంది. సో అందుకే తనకు తన పెళ్ళి అనే మాట అంటుంటేనే కంట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అండ్ ఓన్ అంటే నిజంగా మా ఇంట్లో కూతురులాగానే అనిపిస్తుంది. ఇది చాలా బర్త్డే రోజు అందరు తనతో ఆడుకున్నారు ఇలా. సో చాలా అసలు ఎంత ఎంజాయ్ చేశారో ఫ్రెండ్స్. మేమైతే పిన్ని ముఖంని కేక్తోని తెల్లగా చేసేసినాం. అవును, దయ్యం అయిపోయింది పిన్ని. మా మాన్ కోసం నేను ఎంత హెల్ప్ చేసినాను ఫ్రెండ్స్. ఏం హెల్ప్ చేసావు ఫ్రెండ్ నువ్వు? అది గీయడం. వాళ్ళు మాన్ ఫేస్ మీద కేక్ పూస్తుంటే నువ్వు వద్దు అని ఆపావు, అంతేనా? అవునమ్మా. సో నైస్ బేటా. నేను కూడా ఒకటేసారి చేసిన అమ్మా. అవును, వాళ్ళు ఫుల్ సారి చేసిర్రు. అక్క అండ్ బబ్బు అన్ననే కదా ఎక్కువ పూసేశారు. ఏమనుకున్నారు మాన్ ఫేస్ ని? దయ్యం లాగా అనుకున్నారు. మాన్ ఫేస్ ఏమన్నా గోడ అనుకున్నారా? గోడకు పూసినట్టు పూసేశారు. అవునమ్మా. సో ఇది మా చెల్లి అంటే మాకు ఎంత ఇష్టమో అందుకే ఇంత సర్ప్రైజ్ చేసాము మేము. ఫ్రెండ్స్, మా పిన్నిని దయ్యం అనుకోకండి. అనుకోరులేండి. ఏంటి మీ ఒక్కరికే చెల్లి ఉన్నట్టు మీ ఇద్దరే అంత ప్రేమగా ఉన్నట్టు ఓవరాక్టింగ్గా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. అందరూ అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరూ ఎవరికి వాళ్ళు చాలా బాగా హ్యాపీగానే ఉంటారు. కానీ సమ్టైమ్స్ కొన్ని గొడవలు వస్తాయి కదా, అప్పుడు మాత్రమే విడిపోతూ ఉంటారు. అక్క చెల్లెలు మాత్రం పెళ్ళైన తర్వాత ఎవరి హస్బెండ్తో వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనేది డివైడ్ అయిపోతుంది. సో దాని గురించే చెప్తున్నాను. అందుకే నా చెల్లిని నేను ఇంత బాగా లవ్ చేస్తున్నాను. అండ్ ఆమె మీద నాకున్న ఇంత ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒకటి చెప్పాలంటే నాకు పెళ్ళయి 10 years అవుతుంది. అప్పటి నుంచి నేను మా చెల్లి ఇద్దరం విడిచి ఉన్నామంటే జస్ట్ 2 or 3 days మాత్రమే ఉంటాము. అంతకంటే ఎక్కువ మాత్రం అసలే ఉండము. ఏదైనా మా ఇంట్లో అమ్మా నాన్నల దగ్గర ఏదైనా పని ఉందంటేనే వెళ్ళేది మా చెల్లె, లేదంటే అప్పటి నుంచి మా దగ్గరే ఉంది. కనీసం 10 సంవత్సరాలు అవుతుంది. సో దీన్ని బట్టి మీరే చెప్పుకోవచ్చు, అనుకోవచ్చు. సో మా ఇద్దరికి ఎంత మంచి బాండ్ ఉందనేది. నా పిల్లలకైతే సేమ్ కన్న తల్లి అయితే ఎలా చూసుకుంటుందో అలాగే చూసుకుంటుంది. అఫ్కోర్స్ చెల్లెళ్ళకైతే అక్క పిల్లల మీద ప్రేమ ఎక్కువ ఉంటుందని అంటారు, అందరికీ అలాగే ఉంటుంది. సో అలాగే మా చెల్లికి కూడా సేమ్ నాకు ఎక్కువ కష్టం రావద్దని చెప్పేసి మా పిల్లల్ని కూడా తనే నాలో సగం కష్టాన్ని తను తీసుకొని మా పిల్లల్ని పెంచింది. సో మా బాండ్ అయితే చాలా మంచిగా ఎంతో ప్రేమగా ఉంటుంది. సో ఇది అలాగే ఉండాలని లైఫ్ లాంగ్ కోరుకుంటున్నాను. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా ఎంత మంచిగా ప్రేమగా ఉన్నా కూడా అక్క చెల్లెలు పెళ్ళైన తర్వాత వాళ్ళ రిలేషన్ అనేది కొంచెం
దూరం అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే హస్బెండ్ అండ్ వాళ్ళ అత్తమామల పర్మిషన్ కావాలి. మళ్ళీ తిరిగి ఒక దగ్గర ఉండాలంటే మా ఇంటికి రావాలన్నా కూడా వాళ్ళ హస్బెండ్ పర్మిషన్ ఉండాలి. అండ్ తనకు కూడా బాధ్యత పెరిగిపోతుంది కదా, అప్పట్లాగా ఉండదు. సేమ్ ఎవ్వరికి అడగకుండా అమ్మా నాన్నల పర్మిషన్ తీసుకోకుండా అక్క ఇంటికి వెళ్ళాలంటే అమ్మా నాన్నల పర్మిషన్ అవసరం లేదు కదా. కానీ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత అందరి పర్మిషన్ తీసుకుని రావాలి. అలాగే నాకు కూడా ఎందుకు బాధ అనిపిస్తుందంటే ఇలాంటివన్నీ బాధ్యతలు పెరిగిపోతాయి. మళ్ళీ నా చెల్లి ఏ పర్మిషన్ లేకుండా ఎటువంటి బాధ్యతలు లేకుండా తిరిగి నా దగ్గరికి ఎప్పటిలాగా రాదు అనే బాధనే కొంచెం ఎక్కువ. సో అందుకే నా ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం తప్ప వేరే లేదు. ఇలాగే లైఫ్ లాంగ్ కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుని మమ్మల్ని ఇద్దరిని ఇలాగే ఎప్పటిలాగే ఉంచాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఇది. అండ్ అన్నా చెల్లెళ్ళు ఉంటే అన్న చెల్లి ఇద్దరు గొడవ పడినా కూడా మళ్ళీ కలిసిపోతారు కొన్ని రోజులకి. ఒకరింటికి ఒకరు రావడం అలా ఉంటుంది. అక్క చెల్లి అంటే ఆ చెల్లికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది, వేరే బాధ్యతలు ఆ ఫ్యామిలీకి దగ్గర అయిపోతుంది. ఫ్యామిలీ వాళ్ళే మెయిన్ ఇంపార్టెన్స్ అయిపోతారు. వన్స్ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే తిరిగి అక్క చెల్లు కలవడానికి వీలుంటుంది. అంతే తప్ప హస్బెండ్ సపోర్ట్ లేకపోతే అక్క చెల్లెళ్ళు విడిపోతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడో కానీ కలవడానికి వీలుండదు. సో అలా అవుతుందేమో అనే భయంతోనే ఇదంతా మీతోనే షేర్ చేసుకోవడం. సో ఏదైనా రాంగ్ అని అనుకుంటే అండ్ ఐఎమ్ సారీ. అండ్ నాకు తోచింది మాత్రమే చెప్పాను. అండ్ నేను చెప్పింది రైటా రాంగా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేస్తే మా చిట్టి తల్లి గిఫ్ట్ ఇచ్చింది చెల్లికి. అండ్ ఏదో కోట్ రాసి ఇచ్చింది గిఫ్ట్. అండ్ నేను జోక్స్ అపార్ట్, నెక్స్ట్ పెళ్ళి అయిపోతుంది కదా, ఈ టీ పౌడర్తో నీకు అవసరం ఉంటుంది, ముందుగా నేర్చుకునేది టీయే కదా అన్నాయి జోక్ చేస్తున్నాను. ఆ తర్వాత మొబైల్ గిఫ్ట్ అనమాట. సో అది అందరం కలిసి ఇలా అయితే కొంచెం సేపు జోక్స్ చేసాము. అండ్ జోక్స్ కూడా పాటే కదా, అందరం ఫన్నీగా ఉండడం. సో ఇది మా చెల్లె బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీరు కూడా మేమిద్దరం ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కోరుకోండి. అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. అండ్ మా చెల్లిని తప్పకుండా విష్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.